ఈరోజు దేవుని వాక్యముల నుండి క్లుప్తంగా కొద్ది మాటలను మనము ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 30వ కీర్తన, బైబిల్లో 30వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్న మాట ఏంటంటే, ప్రియులారా, మరి శత్రువుల విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. ఇది దావీదు యొక్క విన్నపం, దావీదు యొక్క ప్రార్థన. దావీదు అంటే అర్థం ఏమిటంటే ప్రియుడు అని, లేక ఇష్టుడు అని, దైవ చిత్తాన్ని ప్రియులారా నెరవేర్చిన వాడు అని. ఏది చేయమంటే అది చేశాడు. ఆలయము కట్టడానికి పూనుకున్నప్పుడు నీవు కాదయ్య కట్టేది, నీ కుమారుడు అంటే ప్రియులారా, అలాగనే దైవ చిత్తానికి అతగాడు శిరస్సు వంచినవాడు. ఇక్కడ శత్రు విషయమే ప్రియులారా సంతోషిస్తున్నప్పుడు దేవుడు అంట దావీదుని ఉద్ధరించెను, అంటే తోడుగా ఉన్నాడు, బలపరిచాడు, ఆశ్రయముగా ఉన్నాడు అని తన సాక్ష్యం ఇచ్చాడు. మరొక వాక్యాన్ని కూడా చదవండి. ఈరోజు ప్రియులారా మన అంశం ఏమిటంటే శత్రువులను జయించటం, లేక శత్రువుల మధ్య భక్తి విధానంలో మనం ఎలా కొనసాగాలో మనము నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథములో నుండి ఒకటి, శత్రువులు సంతోషిస్తున్నప్పుడు అన్నాడు ఇక్కడ. ఆమేన్ చెప్దాం అందరము. రెండవదిగా 31వ కీర్తన, అక్కడే ఆ కింద వచనంలో 31వ కీర్తన 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వాళ్ళ నుండి నన్ను తప్పించుము. ఇక్కడ ఇందాకేమో వారు సంతోషిస్తున్నారు, ఇప్పుడైతే ప్రియులారా రెండవ విషయంలో రహస్యముగా ఒడ్డిన వలలో నన్ను తప్పిమంటే వారు వలలో చిక్కించారు, అంటే శ్రమల పాలు చేశారు దావీదుని. ఇది కూడా దావీదు యొక్క కీర్తన, ప్రధాన గాయకునికి లేక ప్రియులారా ప్రతిష్ఠిత గానముతో కూడిన కీర్తన అని మనం చూస్తాం. ఇలాగా మనం చూస్తూ వెళ్ళినట్లయితే బైబిల్లో ప్రియులారా శత్రుత్వము దావీదుకు చాలా పొంచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడంటే, ప్రియులారా శత్రువులు ఉన్నారు. ఎవరికి శత్రువులు? భక్తి చేసేవారికి, భక్తిలో కొనసాగే వారికి, యథార్థంగా ఉండేవారికి, నీతిమంతులుగా ఉండేవారికి ప్రియులారా శత్రువులు ఎక్కువగా ఉంటారు. బైబిల్ కూడా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి తప్పించువాడు యెహోవాయే. అంటే నీతిగా, యథార్థంగా, భక్తిలో మనం కొనసాగినప్పుడు శత్రువులు ఉంటారు. బైబిల్లో 18వ కీర్తన మరి 14వ మాటను మనం చదువుకుందాం. 14వ వచనాన్ని బైబిల్లో మనం చదువుకుందామండి. దేవుని వాక్యములో, ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. ఇక్కడ శత్రువులు ప్రియులారా బాణములను వేసినప్పుడు, ఆయుధాలు వాడినప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్కొక్క వచనములో ఒక్కొక్క విధంగా తనకు విడుదల జయాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఓడగొట్టెను లేక చెదరగొట్టెను, మెరుపులు మెండుగా కలిగించెను అంటాడు. స్తోత్ర స్తోత్ర. ప్రియులారా మనకు తెలియకుండానే దేవుడు ప్రియులారా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే తప్పిస్తూ ఉంటాడు. మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం కదా, ఏమని? కొంచెంలో నన్ను తప్పించాడు, కొద్దిగలో నన్ను ఇలాగా విడిపించాడు, పొరపాటున పడిపోయి ఉండేవాడిని పడిపోయేదాన్ని అంటా ఉంటారు. అవునా కదా? ఇటీవల మన మందిరానికి వచ్చే దంపతులు వాళ్ళ ఇల్లు స్థలాలు కోర్టులో ప్రియులారా అంటే అవి పడగొడుతున్నారు. వాళ్లే కాదు, ఇంకా అక్కడ వాళ్ళు చాలా మంది పడగొట్టేస్తున్నారు, పీకేస్తున్నారు, మరి చెదరగొట్టేస్తున్నారు. మాకు ఈ స్థలము, ఈ నివాసము ఉండదు అనుకున్న గడియలో, నిమిషాల్లో కనురెప్ప పాటున కోర్టు స్టే రావటమో లేక అది ఆపేయటమో, రాజకీయ నాయకులు దాన్ని ఏమి కాకుండా అలాగ నిలిపేయటమో,
అంటే ఇప్పుడు ఏమని మాట్లాడుకుంటామంటే కొంచెంలో కొద్దిగులో తప్పింది, కొద్దిగులో పోయింది. ప్రియులారా, అపజయము విజయము మన జీవితాల్లో ఎలా ఉండిద్దంటే కొంచెంలోనే ఉండిద్ది. గెలుపు ఓటమిలు ఎలాగుండిద్దంటే పరిగెత్తే వ్యక్తి ప్రియులారా 4-5 పరుగుల్లోనే గెలుస్తాడు. అవునా కదా? 4-5 అడుగుల్లో 4-5 పరుగుల్లోనే ఏమవుతాడంటే ఒక్కొక్కళ్ళు ఒక్క అడుగులో కూడా గెలిచిన వాళ్ళు ఒక్క అడుగు ఊరిక అలాగా ముందు వేసి, లేక ఒక్క అడుగు ప్రియులారా జానర్లో కొలిస్తే అలాగ అడుగు వేసి గెలిచిన వారు అనేక మంది ఉన్నారు. అంటే మన దేవుడు ప్రియులారా విజయాలను మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న శత్రు పోరాటాల మధ్య దేవుడు తనకేమిచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు. స్తోత్ర గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు విజయాన్ని ఇచ్చాడు, జయాన్ని ఇచ్చాడు. విజయాలను మన దేవుడు ఇచ్చేవాడు. మన దేవుడు ఓడిచ్చేవాడు కాదు, ఓటమిని కలిగించేవాడు కాదు, పడేసేవాడు కాదు, చెదరగొట్టేవాడు కాదు. ఒక్కొక్క ప్రార్థనలో ఒక్కొక్క విషయంలో శత్రువులు సంతోషిస్తున్నారయ్యా. వారు 2:31 అంటున్నాడు, వారు నన్ను వలలో వేయాలి, వడ్డీయాలి, మరణానికి గురి చేయాలి. ఏమండి 3వది అంటాడు 18లో, చెదరగొట్టాలి, నన్ను పడేసేయాలి, పతనం అవ్వాలి అని. జాగ్రత్త సుమి, ఈరోజు మనకు నీకు మనందరికీ సంఘాల్లో కుటుంబాల్లో శత్రువులు ఉండవచ్చు, శత్రుత్వం ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారు తేల్చి చెప్పింది ఏమై ఉన్నదంటే శత్రువులు ఎక్కడో ఉండరు కానీ ఇంటి వారే శత్రువులు. శత్రువులు ఏమన్నారండి? యేసు ప్రభు వారికి కూడా ప్రియులారా, మరి బయట ఎంతో మంది శత్రువులు పుట్టుకొచ్చారు కానీ తన్ను పతనం చేసింది, తన్ను పట్టించింది, తన్ను ప్రియులారా నిరాశపరిచింది బయట వాళ్ళు కాదు కానీ 12 మందిలో తన దగ్గర తిని, తన దగ్గర పెరిగి, తన దగ్గర ఎదిగిన వ్యక్తి ఏమయ్యాడంటే యేసు ప్రభువాన్ని చెలికాడా అని ముద్దు పెట్టుకొని ఏం చేశాడంటే ఆ పట్టించేటప్పుడు కూడా ప్రియులారా ఎలాగన్నాడంటే చెలికాడా. ఆ వనంలో ప్రియులారా ముద్దు పెట్టుకొని అతడు ఏం చేశాడంటే యేసు ప్రభువాన్ని 30 వెండి నాణేలకు అతడు పట్టించాడు. అంటే శత్రువు తయారు ఎలాగవుతాడంటే ఏదో ఒక చిన్న స్వార్థం దగ్గరే అవుతాడు. యూదా ఎలాగా శత్రువు అయ్యాడు అంటే బైబిల్లో ప్రియులారా 30 వెండి నాణ్యాలకు అయ్యాడు. ఇక్కడ దావీదు ప్రియులారా సౌలే ఏమయ్యాడంటే అతడు శత్రువు అయ్యాడు. ఎలాగయ్యాడంటే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా, దావీదుకి 10,000, సౌలుకి 1,000 కొలది అన్నారు. ఆ మాట సౌలుకి ఇంపుగా ఎలాగలేదండి, అతడికి ఇంపుగా, ఇంపైనదిగా, అంటే అది ఓర్చుకోలేకపోయాడు. నాట నుండి అతడు దావీదు మీద ఏమయ్యాడంటే వాక్యములో విషపు చూపు అన్నాడు. అంటే దావీదుకి ఇంటివారు శత్రువులు, బయట వారు శత్రువులు. దావీదు రాళ్ల చేత కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టాలి అనుకున్నారు. దావీదుని ప్రియులారా ఇంటివారు అవమానపరిచారు. దావీదు ద్వారా దీవించబడి దావీదు ప్రియులారా ఆహార పదార్థాలకు పంపిస్తే నాబాల్ ఏమన్నాడంటే రాజ్యాన్ని విడిచి వచ్చిన వానికి నేను ఆహారం ఇవ్వాలనని అవమానపరిచాడు. సొంత భార్య ప్రియులారా అతను చూసి పిచ్చివాడని నవ్వినట్లుగా మనం చూస్తున్నాము. వీటన్నిటి ఉద్దేశంతో దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని పాదముల దగ్గర ప్రియులారా తన గోడుని, తన యొక్క విన్నపాన్ని ఏం చేస్తున్నాడంటే విన్నవించుకుంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితిలో దావీదు ఎలాగ ఎదుర్కొన్నాడు? ఈరోజు దావీదుని గూర్చే క్లుప్తంగా 3 విషయాలను ఈరోజు నేను మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ మీ పని దగ్గర శత్రువులు ఉన్నారేమో, మీ పని చేసే ధనం, డబ్బుని ప్రియులారా వృధా ఖర్చు పెట్టే శత్రువులు ఉన్నారేమో, అలాగనే ఒకవేళ నీ గర్భవాసములో పుట్టిన వారు నీకు శత్రువులయ్యారేమో, లేక ప్రియులారా నీ దగ్గర ధనాన్ని తీసుకొని నీకు శత్రువులయ్యారేమో, ఒకవేళ ప్రియులారా మీ జీవితాల్లో ఆత్మీయమైన సత్యాలను గ్రహించి మీరు ఎదుగుతూ బలపడుతున్నప్పుడు ఒకవేళ మీకు శత్రువులు ప్రియులారా ఆత్మీయమైన శత్రువులు ఎదురై ఉన్నారేమో, దేవుని వాక్యములో
దావీదుని ఇక్కడ ముంగుర్తుగా చూసుకున్నప్పుడు దావీదు వాళ్ళని ఎదుర్కొన్నాడు. స్తోత్ర దావీదుని వాళ్ళని ఏం చేశాడండి? ఎదుర్కొన్నాడు. మనం కూడా ప్రియులారా భక్తిలో పారిపోకూడదు, పడిపోకూడదు, వెనుకంజ వేయకూడదు. పారిపోకూడదు, పడిపోకూడదు, వెనకంజి వేయకూడదు. శత్రువు ఉంటేనే మన బలం బయటకు వచ్చింది, అవునా కదా? శత్రువు ఉంటేనే ఏమవుతుందండి? మన బలం బయటకు వస్తుంది. ప్రియులారా, మన ఉజ్జీవులతో మనం ఎదుర్కోవటం కాదు, కానీ మనకన్నా ఎక్కువ బలం కలిగిన వాళ్ళు లేక సాతానుడిని మనం ఎదుర్కొన్నప్పుడు మన బలం ఏదో ఏమవుతుందంటే అది బయటికి వస్తూ ఉంది. దేవుని వాక్యములో దావీదు ఎలా ఎదుర్కొన్నాడు, దావీదు ప్రియులారా ఏం చేశాడు ఇలాంటి పరిస్థితులు మనం చూసాం కదా. వాళ్ళు నవ్వుకుంటున్నప్పుడు, సంతోషించేటప్పుడు, వారు వలలో దావీదుని పడవేసినప్పుడు, ప్రియులారా మూడవది దావీదుని చెదరగొట్టాలనుకున్నప్పుడు దావీదు చేసిన పని ఏమిటంటే పారిపోలేదు, పడిపోలేదు, వెనకంజ వేయలేదు. మనమైతే ప్రియులారా భక్తిని విడిచిపెడతాం, పారిపోతాము, వెనకంజ వేస్తాం. శత్రువు కావాలి. అందుకే భక్తుడు మీకా అంటాడు కదా, చదవద్దు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు అన్నాడు. నా శత్రువా చెప్పండి, నా మీద ఏమండి అమ్మా అతిశయించవద్దు, నేను పడినా తిరిగి లెగుస్తా. ప్రజలా, నేను పడినా చెప్పండి తిరిగి లెగుస్తా. అంటే భక్తిలో మనం పడినా తిరిగి లెగుస్తాం. కొంతమంది పడిపోయి అలాగే ఉంటారు. మీకాలో అంటాడు కదా బైబిల్లో, నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడిపోయినా తిరిగి మరలా లెగుస్తా. మీరు దేనిలో పడ్డారు? ఏ విషయంలో పడిపోయారు? అమ్మా అయ్యా, ఏదైనా ఆర్థిక విషయాల్లో పడిపోయారా? ఏ చిన్న పొరపాటు, ఒక చిన్న పాపం విషయంలో పడిపోయారా? లేక ప్రియులారా మీరు అనారోగ్య విషయంలో పడిపోయారా? లేక భర్త భార్య అనుమానాస్పదాల మీద మీరు పడిపోయారా? లేక మీ జీవితాల్లో శత్రువులు ప్రియులారా మిమ్మల్ని అవమానపరుస్తూ మీరు పడి ఉన్నారా? భక్తుడు అంటాడు, నేను క్రింద పడినా తిరిగి మరలా లెగుస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్యములో నుంచి మాట్లాడుతున్నాడు కదా. ఏదో విషయములో మీరు పడిన స్థితిలో ఉన్నారు, నా దేవుడు మిమ్మల్ని తిరిగి మరలా పైకి ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు, ఆయన లేపే దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు దేని విషయంలో పడిపోయారో, కింద పడిన స్థితిలో ఉన్నారో, నా దేవుడు మిమ్మల్ని ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. అంటున్నాడు బైబిల్లో, నా శత్రువా నేను కింద పడినా తిరిగి మరలా నేను లెగుస్తాను. మిమ్మల్ని ఈ వారం నా దేవుడు తిరిగి మరలా లేపుతాడు. తిరిగి లేపుతాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏ కార్యాల్లో పడిపోయారు? ఏది ప్రార్థన చేస్తూ జరగకుండా నిరాశగా పడి ఉన్నారు? దానిలో నుండి నా దేవుడు తిరిగి మరలా మిమ్మల్ని ఆయన లేపుతాడండి. ఆమేన్ చెప్తామండి. స్తోత్రం, హల్లెలూయా. దావీదు చేసిన 3 విషయాల్లో ఒకటి, నెంబర్ 1, మొదటి సమూయేలు 17వ అధ్యాయం, మొదటి సమూయేలు 1, 2, 3 విషయాలను క్లుప్తంగా నేను మీకు అందించి నా మాటలు నేను ముగిస్తాను ప్రియులారా. అతడు శత్రువులు ఉన్నప్పుడు, శత్రువులు అపహసించినప్పుడు, శత్రువులు వలలో వడ్డినప్పుడు, శత్రువులు అతన్ని చెదరగొట్టాలి అనుకున్నప్పుడు ప్రియులారా అతడు భక్తిలో తీసుకున్న జాగ్రత్తల్లో 3 జాగ్రత్తలు ఏమిటంటే ప్రియులారా, నెంబర్ 1, 17వ అధ్యాయములో 37వ వచనములో మనం చదువుకున్నప్పుడు, అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. ఏమండి, సౌలు అంటాడు. అందుకు సౌలు, మీరు 37 నుండి చదవండి, మీకు అర్థమవుతుంది అతడిచ్చిన సాక్ష్యం ప్రియులారా. ఆ సాక్ష్యాన్ని విన్న తర్వాత, ఎలుగుబంట్లు సింహాలను నేను చీల్చాను, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడిని నేను చంపలేనా అన్నప్పుడు ప్రియులారా సౌలు ఇస్తున్న మాట ఏంటంటే, అందుకు అంటే అతడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, అందుకు సౌలు,
పొమ్ము యుద్ధములోనికి, యెహోవా నీకు తోడుగా నుండునుగా. కానీ దావీదుతో ఆయనను స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుడు తోడుగా ఉన్నాడు అన్న మాటలు చాలా సందర్భాల్లో రాయబడింది. కానీ ఇక్కడ మరొక వ్యక్తి సౌలు రాజు ఇక్కడ దావీదుతో అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు ప్రియులారా ఏం చేశాడు అంటే, ఇలాంటి పరిస్థితుల్లో నెంబర్ 1 మొట్టమొదటిగా దేవుని తోడుని సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడండి? ఇతనికి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, మన శత్రువులను జయించాలి, శత్రువులు వలలో మనం పడిపోకుండా ఉండాలి, వారి పన్నాగం మనల్ని చెదరగొట్టకుండా ఉండాలి అంటే ఆ శత్రువు అయిన సాతాను లేక మిత్రులే శత్రువులు అవ్వచ్చు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏంటంటే, మనకు దేవుడు తోడుగా కావాలి. దేవుని తోడుని మనం సంపాదించాలి. చాలా మంది మనుషులు తోడు, ధనం తోడు, పలుకుబడి తోడు, పరపతి తోడు సంపాదిస్తారు. అది ఎల్లకాలము ఉండదు. ఉండిద్దండి? ఉండదు. ఎవరు తోడుగా ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళే తిరిగి మన మీద ఏమవుతారంటే ప్రియులారా, వాళ్ళు పగ తీర్చుకుంటారు. ఒకరోజు నిన్ను విడిచిపెడతారు. ఒకరోజు ప్రియులారా కాపుదలగా ఉంటారు అనుకున్న వాళ్ళే మనల్ని ఏం చేస్తారంటే ప్రియులారా తిరుగుబాటు చేస్తారు. మన పతనావస్థకు వాళ్ళు ఎదురు చూస్తారు. మనకు జేజేలు కొట్టిన వాళ్ళు, హల్లెలూయా చెప్పిన వాళ్ళు, స్తోత్రాలు చెప్పిన వాళ్ళు, మన వెనక ప్రియులారా మన అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళు ప్రియులారా మన మీదే ఏమవుతారంటే తిరుగుబాటు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని తోడుని మనం సంపాదించుకోవాలి. దావీదు దేవుని వాక్యములు అంటున్నాడు, తాను యుద్ధరంగంలోనికి ఆ గ్రౌండ్ లోనికి గొలియాతు మీదకి వెళ్తా ఉన్నప్పుడు సౌలు అంటున్నాడు కదా బైబిల్లో, దేవుని వాక్యములో, పొమ్ము యుద్ధంలోకి, నీకు విజయం కలుగుతుంది, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్, స్తోత్రా. ఈ ఆదివారం ప్రియులారా ఆరాధనలో సమ్ముకొడిన మీతో నా దేవుడు ఏమంటున్నాడు అంటే, ఐక విచారంతో వచ్చారు, మానసికమైన ఒత్తిడితో వచ్చారు, శ్రమల మధ్య నలిగిపోతూ వచ్చారు, అక్కర అవసరత కలిగి వచ్చారు. సాతానుడు ప్రియులారా మిమ్మల్ని నలకొడుతూ వచ్చి ఉన్నారేమో. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఆయన ప్రతి సమస్యల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆయన నడిపించును గాక. స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే, ఆయన మనకి తోడై ఉంటాడు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆది అపోస్తులు ప్రియులారా వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు బాగా వినండి, ఓడ ప్రయాణాల్లో దేవుడు తప్పించినప్పుడు, ఆహారం లేనప్పుడు వారికి ఆహారం ఇచ్చినప్పుడు, ఆపదల్లో విడుదల ఇచ్చినప్పుడు, సంఘాలు కడుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు విశ్వాసులతో తోటి అపోస్తులతో చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యం ప్రియులారా 14వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 27వ వచనంలో, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించేది. ఎన్ని విషయాలు చూడండి. ఇక్కడ తోడుగా ఉంటేనంట 1:27లో సమకూర్చి కార్యాలన్నిటినీ ఆయన నెరవేర్చి, ప్రియులారా ద్వారము తెరచి ఒక వచనములోనే 3 ఆశీర్వాదాలు అక్కడ రాస్తాడు చూడండి. దేవుడు తోడుగా ఉంటే ప్రియులారా బైబిల్లో వారికి సమకూర్చబడి స్తోత్ర. దేవుడు దావీదు తోడు సంపాదించుకున్నాడు. శత్రు పోరాటాల మధ్య, అయ్యా నీ గర్భవాసములు శత్రువులు, నీకు అయిన వారు శత్రువులు, నీ అనారోగ్యము శత్రువు, నీ ఇంటి వారు శత్రువు. ఒకవేళ ఎలాంటి శత్రు పోరాటాలతో కోర్టు సమస్యలతో ఉన్నారేమో, నా దేవుడు అంటున్నాడు వాక్యములో, నీవు దేవుని తోడుని సంపాదించుకో. దేవుని వాక్యములో దేవుని తోడు విషయములు అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉందా.
ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రవచన వాక్యం ఏమిటంటే ఇమ్మానుయేలు, అంటే దేవుడు పుట్టింది. ఇమ్మానుయేలు అంటే ఆయన మనకు భాషాంతరము తోడై ఉంటాడు. ఖచ్చితంగా ఈరోజు నిశ్చయముగా ఈరోజు నా దేవుడు నీతో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ వారం నుండి నువ్వు పూనుకోబోతున్న పని, అమ్మా నువ్వు నెరవేర్చబోతున్న పని, అయ్యా నువ్వు ఎలాంటి స్థితి పరిస్థితిలో ఉన్నావో నా దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆయన తోడుగా ఉంటాడు. ప్రజల ఒకటి, శత్రు పోరాటాల మధ్య దావీదు దేవుని తోడుని ఇష్టుడు, దావీదు ప్రియుడు, అంగీకారం కలిగిన వాడు, క్రీస్తు ప్రభుకి గోత్రాన్ని ఇచ్చినవాడు. దావీదు గోత్రం. స్తోత్ర. రెండవది ప్రియులారా, అదే మొదటి సమూయేలు 17వ అధ్యాయములో 45వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 45లో దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని వచ్చుచున్నావే, అయితే యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అంటే ఒకటి, దేవుని తోడుని సంపాదించుకున్నాడు ఈ శత్రువులను జయించాలి అంటే, ఈ కార్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే. రెండవది ఏం చేశాడంటే బైబిల్లో ప్రియులారా, యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలండి? యేసు నామములో, యెహోవా పేరట అంటే మనం చేయాల్సింది రెండవది ఏమై ఉన్నదంటే ప్రార్థన. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్నాం. రెండవది ప్రియులారా, బైబిల్లో అతడు ప్రార్థన, యెహోవా పేరట నేను ఏమంటున్నాడంటే యుద్ధమునికి వస్తాను. మనం సొంత ఆలోచన, సొంత నిర్ణయాన్ని తీసుకుంటాం, అవునా కదా? మనం సొంత ఆలోచన, సొంత నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథంలో, అతడు యెహోవా పేరట ఏమంటున్నాడంటే యుద్ధమునికి, ఇతనికి శ్రమ వచ్చింది. గొలియాతు చేతిలో కత్తి ఉంది, ఈటి ఉంది. ఒకవేళ సాతానుడు బలంగా నీ మీదకి వస్తున్నాడేమో, అమ్మా నీవు శ్రమల పాలయ్యావేమో. మనము ఈ సాతానుని ఎదుర్కోవాలి, శత్రువుని మనం ఎదుర్కోవాలి. లేక మన జీవితాల్లో ప్రియులారా ఈ శ్రమను మనం ఎదుర్కోవాలి అంటే మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యములో అసలు శత్రువు ఎందుకు ఎదురవుతాడు, శత్రువు మన జీవితాల్లో ప్రియులారా దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడు, కొన్ని సందర్భాల్లో ఎందుకు శ్రమలు వస్తాయి అంటే మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయం, అమ్మ 4వ అధ్యాయములో 12-13 చదువుకుందామా? 12-13. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించుచున్నదని ఆశ్చర్యపడుకుడి. ఏమన్నాడు ఇక్కడ? ఏ శ్రమలు అంటమ్మా? మాట్లాడాలి. అగ్ని వంటి మహాశ్రమ. అగ్గిపుల్ల వెలిగిస్తున్నప్పుడు అగ్గిపుల్ల కాలుకుంటూ వచ్చి మన చేతికి తగిలిందా? ఎంత కనురెప్పబాట, నిమిషం కూడా ఎక్కువే. ఒక నిమిషానికి కనురెప్ప 5-6 సార్లు కొట్టుకోవచ్చు, టక్ టక్ అని. కొద్ది కనురెప్ప పాటున కొంచెం నిప్పు తగిలితే, కొంచెమే నిప్పు తగిలితే అబ్బా అని కింద పడేస్తాం, చెయ్యిని ఎదిలిస్తాం, నోట్లో పెట్టుకుంటాం. శ్రమలు ఎలాంటి అన్నాడంటే అగ్ని వంటి మహాశ్రమ. చెప్పండి, ఏ శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు మీకేదో ఒక వెంచ సంభవించుచున్నదని ఆశ్చర్యపడుకుడి. దావీదు చాలా చిన్నవాడు, కానీ గొలియాతు ప్రియులారా బలవంతుడు. అక్కడ రాయబడుతున్నమాట. ఈరోజు కూర్చొని వాక్యం వింటున్న మీరు, అగ్ని వంటి మహాశ్రమలు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము
క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. మన శ్రమ, మన కష్టము, మన అవమానము, మన శత్రు పోరాటం ప్రియులారా, అది ఏమి కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. చప్పట్లు కొట్టి మహిమ పరుద్దామండి. మహిమ వస్తుంది అందులో. దావీదు యుద్ధములు గెలిచిన తర్వాత దావీదుకి ఏమన్నారంటే 10,000 కొలది. ప్రైజలా, గొర్రెలు కాసుకునే వ్యక్తి ఎక్కడా? రాజు ఎక్కడా? రాజ్యములో ఉన్న సైన్యం ఎక్కడా? ఎంత మహిమ బయలుపరచబడింది. ఈరోజు సేవకుడిగా నేను ఒక అధికారపూర్వకంగా చెప్తున్నాను ప్రియులారా, ఈ రెండవ విషయములో మీరు ప్రార్థన చేసినట్లయితే మీ గుడారాల నుంచి, మీ బిడల మధ్య నుంచి ఒక అద్భుతమైన ప్రియులారా మహిమ కార్యాన్ని నా దేవుడు బయటికి తీసుకొని వచ్చును గాక, బయలుపరచబడును గాక. ఏది శోధిస్తుందో, ఏది కృంగదీస్తుందో, ఏది బలహీనపరుస్తుందో, ఏది అవమానకరంగా ఉన్నదో, ఈరోజు నా దేవుడు ఆ స్థానముల నుండి నిన్ను మహిమపరుస్తాడండి. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం ప్రియులారా. దేవుని మహిమ బయలుపరచబడి నిమిత్తం, క్రీస్తు నామము మహిమపరచబడి నిమిత్తం మనం రెండవది నేర్చుకునేది ఏంటంటే, మనము యేసయ్య నామమున మనము ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నీకు తెలిసిన విషయమే, మొదటి దినవృత్తాంతాల్లో 4వ అధ్యాయం 10వ వచనముల కింద మాట చూడండి. ఏమన్నాడు? అతడు చేసిన మనవి అతనికి దయచేసిన కింద. ఇప్పుడు చూడమ్మా, పైన క్షేమమ్మా, ఒక్కొక్కటి చూడండి. ఏంటి అతనికి దయచేసిందంటే ఏమడిగాడు? నెంబర్ 1, అతడు ఏమడిగాడు? 1, నన్ను ఆశీర్వదించి. 2, నా సరిహద్దులను విశాలపరచి. 3, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి. 4వది కీడు రాకుండా. ఏమండి ఈ నాలుగు ఒకసారి ఆలోచన చేయండి. మీరు వెళ్తూ అక్కడ ఏమన్నాడంటే, దేవుని వాక్యములో నుండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు నిశ్చయముగా అతడు చేసిన మనవి అతనికి దయచేసాను. ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఈ 4 మీకు అవసరం లేకపోయినా, ప్రజెంట్ మీకు ఏం కావాలో, అమ్మా దేవుడు మీరు మనవి చేసింది మీకు ఆయన అనుగ్రహించును. మీరు మనవి చేసింది నా దేవుడు మీకు దయచేయును. స్తోత్రం. మీరు మనవి చేసింది, మీరు అడిగినది నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. అలాగే తలలు పైకెత్తి, కళ్ళు మూసుకొని, మీ కుడి చేతిని పైకెత్తి ఈ మాటను మీరు విశ్వాసం ఉంచి హృదయములో స్థిరపరచి, ఏమి మనవి చేశావో అది ఒకసారి జ్ఞాపకంలో తెచ్చుకో. నీకు డబ్బు కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీ బిడ్డల ఆదరణ కావాలి, నీ బిడ్డల మీద ఏదో చీకటి సాతానుడు ప్రయోగం జరగబోతుంది, నీవేదో సమస్యలో ఉన్నా మనవి చేశావు. ఈరోజు నీవు మనవి చేసింది నా దేవుడు నీకు దయచేయును గాక. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. అంటున్నాడు బైబిల్లో, దేవుని వాక్యములో, నిర్గమ 14లో 15వ మాట, దేవుడు మోషేతో ఇందాకేమన్నాడు? ఎబ్బేజ్ దగ్గర, నువ్వు మనవి చేసిన దాన్ని నేను నీకు దయచేస్తున్నాను, నువ్వు అంగీకరి అన్నాడు. అంటే ప్రార్థన చేసిన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, ప్రార్థన చేస్తూ ఉంటేనే, కల్పనమ్మ, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటేనే 21 రోజు, 40 రోజులు, లేక ప్రతి దినచర్య ప్రార్థనల్లోనూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటేనే నా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సాగిపోమంటాడు. అర్థమైందో లేదు? పేతురు ప్రార్థన చేస్తూనే ఉంటాడా? అపోస్తులు ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారు ఏమవుతారండి? చెరసాల నుండి వచ్చేస్తాడు. వీళ్ళు ప్రార్థన కూడా ముగియరు. ఒక చిన్నదేళ్ళు ఏం చేసేదంటే తలుపు తీసేది. వీళ్ళు ప్రార్థన ముగియకుండానే పేతురు ఏం చేశాడు? వీళ్ళని ప్రార్థనలో వచ్చి లేపుతుంది. ఏమని? పేతురు వచ్చేసాడు, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. స్తోత్ర. దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మీరు చేసిన మనవి దేవుడు మీకు దయచేస్తాడు.
మిమ్మల్ని దేవుడు సాగిపోమంటున్నాడు. చప్పట్లు కొట్టి మకింపరుద్దాం. మూడవది దావీదు చేసిన పని ఏంటంటే ప్రియులారా, ఒకడు దేవుని తోడు, రెండు ప్రార్థనను చేశాడు. మూడవది ప్రియులారా, అదే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 46 చదవండి. 46 వేతును భ్రూముఖములకు ఎత్తునంటే ఒక ఛాలెంజ్ చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఏం చేశాడంటే కరెక్ట్గా అనుసంబంధంగా మరొక మాట చదవమ్మా, 48 చదవమ్మా. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదుని కలియుటకై అతన్ని ఎదుర్కొని పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టుకు త్వరగా పరిగెత్తిపోయి. ఒకటి ఛాలెంజ్ చేశాడు. రెండవది అతగాడు ఎదురొస్తున్నప్పుడు ఈ దావీదు ఏం చేశాడంటే బైబిల్లో ప్రియులారా, అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తును. అంటే ఇక్కడ మూడవ దానికి అర్థం ఏంటంటే ప్రియులారా, విశ్వాసం కావాలి. అంటే అర్థం ఏంటంటే మనము శ్రమను ముందుకు వెళ్ళి ఎదుర్కోవాలి. శ్రమను చూసి ముందు చెప్పాను, పడిపోకూడదు, వెనకంజి వేయకూడదు, నిరాశ పడకూడదు, కానీ ఎదుర్కోవాలి. ప్రజలా ఈరోజు శ్రమలు రాగా కృంగిపోతాం, శ్రమలు రాగా వెనకంజి వేస్తాం, ఆటంకాలు రాగా శత్రువులు మన జీవితాలు పెరిగిపోగా మనం దూరం అవుతాం. కానీ దావీదు ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, బైబిల్లో 46లో అక్కడ అసలు ఎట్ట చెప్తున్నాడు చూడండి, నీ తలను నరికేస్తానా బాయ్, మృగాలకు వేసేస్తానయ్యా. అతని విశ్వాసం చూడండి, నేను పడేస్తానయ్యా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 48లో వెనకంజి వేయకుండా ఏమన్నాడంటే, అతడు ఇంకా ఊగుతూ వస్తున్నప్పుడు గొలియాతు ప్రియులారా, దావీదు ఏమంటున్నాడంటే వాక్య భాగంలో, అతన్ని ఎదుర్కొనుటకు త్వరగా పరిగెత్తును. స్తోత్రం చెల్లిద్దామని. అతన్ని ఎదుర్కొనుటకు ఏమయ్యాడండి, మనము ఎదుర్కోవాలి. విశ్వాసం. మూడవది, మనకు శత్రువుని జయించాలి, విజయం పొందాలి అంటే మనకు మూడవది ఏం కావాలంటే మనకు విశ్వాసము కావాలి. ప్రజలా ఏమండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటము అసాధ్యం. మన పేరే విశ్వాసం. మనకు విశ్వాసం కావాలి. విశ్వాసములో సంపూర్ణంగా ఉండాలి. శారా ప్రియులారా వాగ్దానం చేసినప్పుడు ఆమె పొందుకుంటుందని నమ్మింది. అబ్రహాము నమ్మాడు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, వారి జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగ్దానం ఏం చేశాడండి, నెరవేర్చాడు. ఆది అబ్రహాము శారాలు మనకు పితరులు. ఈరోజు మనము విశ్వాసం ఉంచినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. చివరి మాటగా యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనాన్ని, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, దరిద్రులైన మీరందరూ విశ్వాసమందు, మీరు విశ్వాసం ఉంచితే విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసం ఉంచితే మనం ఎవరమై ఉన్నామంటే భాగ్యవంతులు అన్నాడు. ఆమేన్, స్తోత్ర. చెప్పండి, మనం ఎవరమై ఉన్నామండి? విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే భాగ్యవంతులుగా చేస్తుంది. ఆమేన్, స్తోత్ర. మనల్ని ఏం చేస్తాడండి? భాగ్యవంతులు. మనం ధనవంతులము భాగ్యవంతులము అవ్వాలని ఆయన మన నిమిత్తం ఏమయ్యాడంటే దరిద్రుడాయ. మూడవది, దావీదు విశ్వాసం ఉంచి ఆ గొల్యాతుని ఎదుర్కొన్నాడు. ప్రజల, మనం శత్రువుని జయించాలి, సమస్య పోరాటాల్లో విడుదల నొందాలి. మన జీవితాల్లో ప్రియులారా విజయాన్ని పొందుకోవాలి అంటే దేవుని తోడుని సంపాదించాలి. దేవుని పేరట ప్రియులారా మనం ప్రార్థన చేసి యుద్ధం చేయాలి. మూడవది, విశ్వాసములు సంపూర్ణంగా మనం ఏం చేయాలంటే మనం కొనసాగాలి. అంటే భాగ్యవంతులమే కాదు కానీ అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసము నువ్వు కోరుకున్నట్లుగానే
నీకు అవునుగాక. స్తోత్ర స్తోత్ర. ఎందుకంటున్నానంటే బైబిల్లో ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నప్పుడు శత్రువుని మనం ఎదుర్కోవచ్చు. ఈ వారంలో, ఈ నెలలో మీ జీవితాల విజయాన్ని మీరు పొందుకొనవచ్చు.